ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే మా మీద నమ్మకం ఉంచి మా ఇన్స్టిట్యూషన్లో మీ పిల్లలు జాయిన్ చేసింది. అదేవిధంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ who have taken their admission for the engineering profession. అయితే ఇక్కడ మా యూనివర్సిటీ గురించి నేను మొదలు చెప్పదలుచుకున్నాను. ఇది 170 ఎకరాల ల్యాండ్ ఉంది. యూనివర్సిటీకి ఉపయోగపడేటువంటి కావాల్సిన బిల్డింగ్లు కట్టినాం, ఇంకా కడుతున్నాం. గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ ల్యాబ్స్, లైబ్రరీ. మన దగ్గర ఉన్న స్టూడెంట్లు ప్రపంచంలో అన్ని దేశాలకు పోటీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యూనివర్సిటీని అన్ని అంగుల్లో తీర్చిదిస్తుంది. ఈ ఏరియాకు బాగా ఉపయోగపడాలి. తర్వాత మంచి టీచర్స్ పెట్టడం, చాలా క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్సలెంట్ టీచర్స్. దాదాపుగా మన దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలామంది పిహెచ్డి ఉంది. మా మేనేజర్ ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ వీ థింక్ అబౌట్ ది స్టూడెంట్స్, వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. We have been striving for the development of the students. Students are most important అనే కాన్సెప్ట్తోని ముందుకు పోతున్నది. కాబట్టి మేము యూనివర్సిటీతో సహా అనేక ఇన్స్టిట్యూషన్స్ను పెట్టి నడిపిస్తున్నాం. మీ అందరి కోఆపరేషన్, ముఖ్యంగా పేరెంట్స్ది, స్టూడెంట్స్ది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సహకారం ఉంది మాకు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాలేజీకి రెగ్యులర్గా రావాలి. ఇదేదో ప్రొఫెషనల్ కాలేజీ ఇంటర్మీడియట్లో ఉన్నంత స్ట్రిక్ట్ ఉండదు, హై స్కూల్ ఉన్నంత స్ట్రిక్ట్ ఉండదు. మా ఇష్టం అనుకుంటే చాలా పొరపాటు. విద్య నేర్చుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ది అటెండెన్స్. అంతే. అటెండెన్స్ లేకుండా మీరు ఏదో చేస్తారంటే అది కలలోని మాట. చాలా రెగ్యులర్గా రావాలి కాలేజీ. చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ చూడాలి, వినాలి. ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుందో తెలుసుకోవాలి. ఈ లైఫ్లో వేరే లేదు. భూమి మీదకి వచ్చిందే సిస్టమేటిక్గా కష్టపడాలి, వర్క్ చేయాలి, మనం మంచిగా సెటిల్ కావాలి. మనం పనిచేయటం వలన ఈ సమాజం అభివృద్ధి చెందాలి.